తిరిగివార్తలకు స్వాగతం. పెనుమంట్ర మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నర్సాపురం ఆర్టీసీ డిపో వారి సౌజన్యంతో దివ్యాంగులకు బుధవారం ఉచితంగా బస్ పాస్లు పంపిణీ చేశారు. డిపో మేనేజర్ సత్తి సుబ్బన్నారెడ్డి, మానవతా అధ్యక్షులు కరి కృష్ణారెడ్డి బస్ పాస్ల శిబిరాన్ని ప్రారంభించారు. అభాగ్యులను ఆదుకోవడంలో మానవతా సంస్థ ముందుంటుందని అధ్యక్షులు అన్నారు. మార్టేరు పరిసర ప్రాంతాల నుండి 70 మంది దివ్యాంగులు బస్ పాస్లు అందజేశారు. ఈ శిబిరంలో కార్యదర్శి శ్రీనివాస మురళీకృష్ణ, కోశాధికారి చదువు నరేంద్ర, రీజనల్ చైర్మన్ బాణాల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు అమృత వక్కుల సత్యనారాయణ, నర్సాపురం డిపో మేనేజర్ సత్య సుబ్బన్నారెడ్డి, బోర్డు డైరెక్టర్లు చిల్ల సూర్యనారాయణ రెడ్డి, పడాల జగన్నాథ్ రెడ్డి, మానవతా డ్రైవర్ గుబ్బల శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ వ్యతిరేకంగా హైదరాబాద్, బషీరాబాద్లో జరిగిన విద్యుత్ సంస్కరణ వ్యతిరేక పోరాటంలో అమరులైన వారి సంస్మరణ సభ బుధవారం పెంటపాడు మండల ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు. బషీరాబాద్ విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు పెంచిన యోధుడు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు జరపాలని, వైఎస్ఆర్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలని, ప్రజల మీద అమలవుతున్న అదనపు భారాలు తగ్గించాలని, వ్యవసాయానికి విద్యుత్ వినియోగదారులకు విపరీతమైన భారంగా కానున్న విద్యుత్ మీటర్ల స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని విరమించాలని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదాని కంపెనీతో విద్యుత్ మీటర్ల కొనుగోలుపై చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి చిల్ల పుల్లారెడ్డి, బాలాజీ కరి సత్యరెడ్డి, రాజేష్, శివ, ప్రభాకర్, త్రిమూర్తులు, కరి సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు లేదని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగళవారం పాత్రికేయ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ పై కొట్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 60 రోజుల పరిపాలనలో ప్రతి క్షణం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అత్యవసరమైన త్రాగునీరు, రోడ్లు తదితర కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. నిన్న మాజీ శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ మాట్లాడే విధానం చూశారు మీరు. 2 నెలల కాలం అయింది నేను ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత. 2 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచించాను తప్ప నా కోసం, నా వ్యాపారం కోసం నేను ఆలోచించిన విషయం ప్రజలందరికీ తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాడు, కార్యకర్తల కోసం గోతులు పుడుతున్నాడు. సన్నాసి మాటలు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు ఇంట్లో పడుకుని కనీసం గొయ్యి కూడా పోచలేని అసమర్థుడు ఇవాళ ఎలా పుడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఏ కార్యకర్త, మా కార్యకర్తలు ఎవరు ఈ రోజు వరకు మేము డబ్బు సంపాదించడానికి పార్టీకి వచ్చిన నా దగ్గర ఎవరు లేరు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, లూటీ నుంచి ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన జన సైనికులు ఉన్నారు మా దగ్గర. మీకులాగా అసలు మీ కార్యకర్తలకే ఓ కప్పు కాఫీ ఇవ్వకుండా మొత్తం అంతా నువ్వే లాగిన సందర్భం ఈ ఊరందరికీ తెలుసు. ఇళ్లు కట్టిన కానించి, బ్రాందీ షాపుల్లో కానించి, మట్టి అమ్ముకున్న కానించి, గ్రావెల్ లారీ కానించి, గ్రావెల్ రోడ్ల దగ్గర నుంచి, లిక్కర్లో షాపులు కమిషన్ దగ్గర నుంచి, శాండ్ యార్డ్ కానించి ఏది వదలకుండా రాష్ట్రాన్ని జగనన్న కాలనీ పూడి దగ్గర నుంచి, జగనన్న కాలనీ కొండం దగ్గర నుంచి అవినీతి లేని పరిస్థితి లేదు నీకు. అన్ని వాటిల్లో ఇల్లు కట్టుకుంటూ డబ్బులు ఇవ్వాలి. ఇంత అవినీతి మంత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ నుంచి మాట్లాడుతుంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే నీ ముఖం మీద పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏంటో మీ నాయకుడికి తెలుసు. నీకు ఇంకా అర్థం అవ్వలేదేమో, ఇంకా మత్తులో ఉన్నట్టున్నావు. 2 నెలలు అయింది నీ డబ్బు చేతికి వచ్చి, అప్పుడే మీ నాయకుడు గతగతలు ఆడిపోతున్నారు. మీరు 5 సంవత్సరాల పాటు ఉండడం కష్టం, మీరు పార్టీ మారిపోతారేమో డౌట్ గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి ఆ పని. కార్యకర్తల్ని, ఈ ఊరిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. జనం మాతో ఉన్నారు, జనం నాకు ఓట్లు వేశారు కాబట్టి దానికి 10 రెట్లు సేవ చేసే నేను ఈ పని చేస్తాను. నీలాంటి తాటేకి చప్పులు బెదిరిపోయే పరిస్థితి నాకు లేదు. ఖచ్చితంగా పని చేయడానికి ఉన్నాడు, పని చేస్తాను. కుల ధృవీకరణ పత్రాల జారీలో తప్పులకు తావులేని విధంగా రికార్డులు సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సుమోటో కుల ధృవపత్రాల జారీ పరిశీలనలో భాగంగా బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో వీఆర్ఓలు ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేసిన పత్రాలను పరిశీలించారు. చనిపోయిన వారి కుల ధృవీకరణ పత్రాలను రిజెక్ట్ చేయకుండా వారి ఫ్యామిలీ మెంబర్లకు అందచేయాలని సూచించారు. ఒక వార్డు నుండి వేరొక వార్డుకు కానీ లేక వేరే ప్రాంతానికి కానీ వెళ్లిన వారు ఉంటే వారికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను వివరాలు సేకరించి సమగ్ర నిర్ధారణ చేసి వారికి అందచేయాలని అన్నారు. ఎస్టీలు కులాలకు చెందిన వారు ఉంటే చదువుకునే పిల్లలు రికార్డులు గతంలో తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ ఆధారంగా విచారణ చేసిన తర్వాతే జారీ చేయాలని అన్నారు.
కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో ఖచ్చితమైన నిర్ధారణ చేసిన తర్వాతే లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఆర్ఐ ప్రభు, విఆర్ఓలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో క్విజ్ పోటీ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ ప్రశాంతి లీడ్ బ్యాంక్ మేనేజర్ డివి ప్రసాద్తో కలిసి ఆవిష్కరించారు. పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ హోల్సేల్ పూల మార్కెట్ నిర్వాహకులు ప్రతినిత్యం ఇరిగేషన్ కాలువలో పూల వ్యర్థాలు వేయడం ద్వారా పరోక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు. పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భద్రతా పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో చెక్ లిస్ట్ రూపొందించుకొని క్షేత్రస్థాయిలో కార్యాచరణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమల భద్రతపై సమన్వయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ పరిశ్రమలో ప్రమాదాలు జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే ముందస్తుగానే ప్రమాదాల స్థాయిని గుర్తించి వాటి నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవడంపై అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ స్థాయి సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. బుధవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు సేవా కేంద్ర సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రైతు సంఘ మండల అధ్యక్షుడు గండి రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు ధాన్యం పండించడానికే కాదు, పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పోతులూరులో ఇవాళ రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ప్రధానంగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ధాన్యం ఓ పంట వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఈరోజు ప్రధానంగా అమ్ముకోవడానికి చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. రైతు పంట పండించడానికే కాకుండా పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. అంతేకాకుండా రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంట అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఏదైతే సేకరణ విధానం ఉందో దాంట్లో కొన్ని మౌలికమైన మార్పులు చేస్తే తప్ప ఇవాళ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవాళ న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, లేదా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ ప్రభుత్వం ఎక్కడ దగ్గరలో ఉన్న మిల్లులకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు, తోలుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విధానంలో రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. అట్లా ఇవాళ ఆక్వా చాలా కష్టాలు, రైతులు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారు. ఇవాళ చేపలు, రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే చేప పిల్ల ధర కూడా బాగా, సీడు కూడా ధర బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే సీడు నాణ్యత లేదు, పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేక ఇవాళ నష్టాలు ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ చెరువులను కూడా వదిలేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఆక్వా రైతాంగం మీద దృష్టి పెట్టి ఆక్వాలో నష్టపోతున్న రైతుల్ని గట్టెక్కించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, కానీ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అలాగే సీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నాణ్యమైన ఫీడ్ కానీ, నాణ్యమైన సీడ్ కానీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈనాటి బంగారు మాట. విజయాన్ని అడ్డుకునేవి ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపితే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.